జై హింద్, జై భారత్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. బిగ్ బ్రేకింగ్తో మీ ముందుకు వచ్చిన ఈరోజు అయితే తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్నటువంటి నేత, తెలంగాణ రాష్ట్రంలోనే బాగా కాంట్రవర్సీ పేరు కూడా ఆయనకే ఉన్నది. దాదాపు చాలా వరకు 10 సంవత్సరాల కాలంలో కాంట్రవర్సీని తన సొంతం చేసుకున్నటువంటి ఒక నేతగా తెలుగు రాష్ట్రాల్లో బాగా బలంగా వినిపించినటువంటి పేరు గువ్వల బాలరాజు. తెలంగాణ రాష్ట్ర పార్టీకి రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నేత ఆయన. 2 సార్లు అచ్చంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది అక్కడి నుండి పెద్ద ఎత్తున పెద్ద స్థాయిలో కేసీఆర్ గారికి కావచ్చు, తర్వాత కేటీ రామారావు గారికి కావచ్చు, తర్వాత హరీష్ రావు గారి అనుచరుడిగా బలమైనటువంటి ముద్ర ఉన్నటువంటి నేత, తర్వాత తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్నటువంటి నేత. ఇలాంటి తరుణంలో దాదాపు 2009 నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే 2025 ఆగస్ట్ 4వ తారీఖు వరకు ఆయన ప్రస్థానం భారత రాష్ట్ర సమితిలో కొనసాగింది. పేరున్నటువంటి నేత, గట్స్ ఉన్నటువంటి నేత, తన దైన శైలిలో రివర్స్ కౌంటర్లు కొడుతూ పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అనుకోవచ్చు, ప్రశ్నకు సమాధానాలు ఇచ్చేటువంటి నేతగా ఆయన గుర్తింపు ఉన్నది. కానీ ఏం జరిగింది ఒకసారి మనం వెనుక ఏమున్నదో ఒకసారి చూద్దాం. ఇక్కడ బీఆర్ఎస్ టు బీజేపీ, బీఆర్ఎస్కి గుడ్ బై బీఆర్ఎస్ గుడ్ బై చెప్పిన గువ్వల బీజేపీ గూటికేనా అంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బీజేపీకి అనేది పెద్ద ఎత్తున అచ్చంపేట నియోజకవర్గం నుంచి వినిపిస్తున్నటువంటి పేరు. బీజేపీలోకి పోతా ఉన్నాడు అని ఒక రిజిగ్నేషన్ లెటర్ని కూడా మనం ఒకసారి థంబ్నెయిల్ మీద పెట్టినాం. ఏమైనా పెట్టినామంటే డాక్టర్ గువ్వల బాలరాజు, ఫార్మర్ ఎమ్మెల్యే, అచ్చంపేట్, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, నాగర్ కర్నూల్ డిస్టిక్, సెల్ నెంబర్ వచ్చేసి ఉన్నది. తర్వాత ఆయనకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి దాని గురించి ఆయన చెప్పడం జరిగింది. నేను రిజిగ్నేషన్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారు, పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఆయన రాయడం. తర్వాత చర్చనీయాంశంగా తనకు సంబంధించినటువంటి అనుచరులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక జెడ్పీటీసీ కావచ్చు, మార్కెట్ సంబంధించినటువంటి పెద్ద నాయకులు. కానీ బాలరాజు ఎక్కడ పోతాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. భారత రాష్ట్ర సమితికి ఎందుకు రాజీనామా చేసిన అనేది 1,00,000 ప్రశ్నలకు దారితీస్తూ ఉన్నది. బీజేపీ గూటికి చేరుకుంటే అచ్చంపేట నియోజకవర్గంలో తనదైన శైలి సంబంధించినటువంటి తన వ్యవహార శైలి కావచ్చు, తనకు సంబంధించినటువంటి క్యాడర్ కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జెండా ఎగరేయడం ఖాయమంటూ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి నేత ఈరోజు ఒక పదవి అప్పచెప్పినటువంటి నేతకు పదవి అప్పచెప్పడంతో దానికి నిరాశకు గురైనటువంటి గువ్వల బాలరాజు దానికి సంబంధించినటువంటి విధంగానే నేను పార్టీకి రిజైన్ చేస్తా ఉన్నాను, నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్లకు అవకాశం కల్పిస్తున్నారు, నాకు ఎందుకు అనే విధంగా కూడా ఒక కోణం ఉంటుంది కదా, రాజకీయ కోణం. ఆ రాజకీయ కోణంలో భాగంగానే రాజీనామా చేసినట్టుగా కొన్ని విశ్లేషకులు కావచ్చు, కొంతమంది మాట్లాడుతున్నటువంటి విషయం. అసలు బాలరాజు గురించి మాట్లాడుకుంటే 2014 టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సమితిలో, అసలు గెలుస్తుందా అన్నటువంటి తరుణంలో ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యేలుగా, సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ అయినా, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అయినా, తర్వాత అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే గుండూరు రాములకి సంబంధించినటువంటి 2 హేమాహేమీల మధ్య తనదైన శైలిలో అచ్చంపేట సీటును కైవసం చేసుకున్నటువంటి నేత గువ్వల బాలరాజు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించి ఆయన గెలవడం జరిగింది. అదేవిధంగా తన 2018లో ముందుగా వచ్చినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన గెలవడం జరిగింది. 10,000-15,000 మెజార్టీతో ఆయన తన్నుకుంటొచ్చు. కానీ 2023లో వచ్చినటువంటి ఎన్నికల్లో ఆయనకు భారీ ఎదురు దెబ్బ తాకింది. కానీ ఇప్పుడు ఈరోజు పెద్ద చర్చనీయాంశంగా మారింది. బాలరాజుకు సంబంధించినటువంటి క్యాడర్ కూడా ఒక అయోమయంలో ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉన్నది, సర్పంచ్ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి, స్థానికంగా ఇన్ని సంవత్సరాలు అవకాశాలు దొరకక ఉన్నటువంటి కట్టర్ కార్యకర్తలు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అదేవిధంగా బాలరాజుకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఈసారి ఎన్నో ఆశలు పెట్టుకొని ఈసారి నేను సర్పంచ్ అవుతా, ఈసారి నేను ఎంపీటీసీ అవుతా, ఈసారి జెడ్పీటీసీ అవుతా, ఈసారి నాకు అవకాశం వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నటువంటి కార్యకర్తలకైతే గట్టి షాక్ అయితే తాకింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కి ఒక ఎదురు దెబ్బ అయితే తాకిందని క్లియర్గా చెప్పొచ్చు. బీఆర్ఎస్లో మరొక గువ్వల బాలరాజు పుడతాడా అంటే పుట్టకపోవచ్చు. ఎందుకంటే తనదైన శైలిలో
ధీటుగా సమాధానాలు ఇచ్చేటువంటి నేత బాలరాజు. ఒక చిన్న గ్రామంలో పుట్టి, మారుమూల గ్రామంలో పుట్టి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగినటువంటి బాలరాజు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చేరుకోబోతా ఉన్నాడని ఊహాజనితమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అది నిజమా అబద్ధమా, మరి మరో 2 రోజులలో పార్టీలో జాయిన్ కాబోతా ఉన్నాడు అనేది క్రియాశీలకంగా మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం. మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఇద్దరే ఫేమస్ భారతీయ జనతా పార్టీ అంటే ఉన్నారు చాలామంది. ఒకరు డీకే అరుణ, మహబూబ్ నగర్ ఎంపీ పార్లమెంట్ సభ్యురాలు. మరొకటి ఎన్నిసార్లు ఓడిపోయినా తనదైన శైలితో మొత్తానికి పెద్ద ఎత్తున ఆచారి అంటే తెలంగాణ రాష్ట్రమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపట్టేటువంటి ఈ ఇద్దరి నేతలు భారతీయ జనతా పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేస్తూ, అంటే ఆచారి పుట్టుకతోటి ఆయన రాజకీయమే బీజేపీ నుంచి మొదలైతే ఇక్కడనేమో ఇక్కడ డీకే అరుణ గారు టీడీపీ నుండి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చి అక్కడ ఆమె తనదైన శైలి ముద్ర వేసుకున్నది. కానీ బాలరాజ్ ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిండు కాబట్టి ఈరోజు బీజేపీలోకి వస్తే పాయింట్స్ ఎట్లుంటుంది, అసలు ప్లస్ పాయింట్స్ ఏంది? ప్లస్ పాయింట్స్ ఒకసారి మాట్లాడుకుంటే, ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక అండాదండ లేకుండా పోయింది అచ్చంపేటలో. అదే భారతీయ జనతా పార్టీ నాయకులకు అండాదండ క్లియర్గా బాలరాజు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి. ఎందుకంటే కార్యకర్తల పక్షాన ఆయన ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి ఇక్కడ బాలరాజు భారతీయ జనతా పార్టీలోకి పోతే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు క్లియర్గా సపోర్ట్ దొరుకుతుంది. తర్వాత ఏ విధంగానైనా తను కొట్లాడే శక్తి ఉన్నటువంటి బాలరాజు ఈరోజు భారతీయ జనతా పార్టీకి పోవడం కరెక్టేనా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే కార్యకర్తలకు ఆడ బలం లేదు, కార్యకర్తల బలం ఉన్నా నడిపించే నాయకుడు కరువైంది అచ్చంపేటలో. అలాంటి నాయకత్వం ఉన్నటువంటి బాలరాజు ఈరోజు భారతీయ జనతా పార్టీకి పోతే ఎలా ఉంటుందో మీ కామెంట్ల రూపంలో చెప్పురి. అచ్చంపేట గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే రోజుల దగ్గర వచ్చాయని చెప్పేసి కొంతమంది నాకు ఫోన్లు చేసిరు. ఎందుకంటే నాది అదే నియోజకవర్గం కాబట్టి భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు వస్తున్నాయి తమ్మి అని మాట్లాడారు. కానీ ఎంతవరకు మంచి రోజులు, ఎన్ని రోజులు భారతీయ జనతా పార్టీలో ఉండగలడు? ఈ యొక్క సిద్ధాంతాలు తెలంగాణ సిద్ధాంతాలు వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలు చాలా వరకు ఉండగలుగుతారా అనేది పెద్ద ప్రశ్న. 1,00,000 ప్రశ్నలకు ఇది దారితీస్తూ ఉన్నది. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి భారీ మెజార్టీతో ఓడిపోయినటువంటి క్యాండిడేట్, తర్వాత భారతీయ జనతా పార్టీలో ఎన్నో రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఆ రాజకీయాలలో మొన్న చూసినాం బగ్గుమన్నాడి వర్గపోరు ఉన్నాయి. దాంట్లో అది ఇప్పుడు ఏం చేస్తాడు? ఇక్కడ మరొక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యే ఉన్నారు, ప్రభుత్వ విప్పుగా ఉన్నారు, ఒక సైడు రాములు ఉన్నారు. ఆ రాములకి ఇద్దరికి పడక ఎంపీగా ఆయన ఉన్నారు, ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు, ఇద్దరికి పడక ఆయన భారతీయ జనతా పార్టీలోకి ఆయన రావడం జరిగింది తన కుమారుడి భవిష్యత్తు కోసం. ఆయన కుమారుడికి టికెట్ ఇస్తే కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి 3,98,000 ఓట్ల ఆధిక్యాన్ని ఓట్లను ఇచ్చిరు. అయితే అక్కడ వీళ్ళిద్దరికి పడక రాజకీయం ఉప్పొంగింది, ఒక అగ్నిపర్వతంలాగా బగ్గుమన్నది. ఇప్పుడు మరి ఈయన మళ్ళా భాజపాలకు వస్తే ఏమైనా ఏ విధంగా ఉండొచ్చు పంచాయతీ? వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తారా? కార్యకర్తలకు మళ్ళీ ఒకసారి కొత్త పాత అనే నినాదాన్ని తీసుకురాకుండా ఏమన్నా పార్టీ కోసం పనిచేసే అవకాశాలు ఏమైనా మెండుగా కనిపిస్తాయా? చాలా వరకు రాములు గారి విషయంలో కావచ్చు, ఈయన విషయంలో కావచ్చు, చాలామంది కార్యకర్తలు నలిగిపోయినటువంటి విషయం. ఈరోజు కార్యకర్తల గురించి మాట్లాడితే బాలరాజన్న బీజేపీలోకి రావడం చాలా సంతోషకరమైన విషయం, రాములు గారు ఉండడం చాలా సంతోషకరమైన విషయం. కానీ వీళ్ళిద్దరి మధ్యలో కార్యకర్తలు ఏమైనా నలిగిపోయే అవకాశాలు ఉన్నాయా? ఒకసారి అచ్చంపేటకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ వ్యక్తిత్వం తెలిసినటువంటి కార్యకర్తలు కానీ ఎవరు ఉంటే కామెంట్ చేయండి. మరొక విషయం, ఇలాంటి నాయకుడు భారతీయ జనతా పార్టీ అది అచ్చంపేట నియోజకవర్గంలో కావచ్చు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కావచ్చు అవసరం ఉన్నది పార్టీకి. భారత రాష్ట్ర సమితికి ఏమన్నా దెబ్బ అంటే చాలా ఎదురు దెబ్బ. అక్కడ అచ్చంపేట సగానికి సగం కాలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కార్యకర్తలతో మరి చర్చించి నిర్ణయాన్ని తీసుకున్నారు అని అనుకుంటున్నారు. కాకపోతే భారతీయ జనతా పార్టీలకు పోడా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నది. బీజేపీ గూటికేనా అని ఈ పెను భూకంపం తీసుకొచ్చేటువంటి వార్త ఇది. ఎస్, పార్టీకి కంకణబద్ధుడై ఉన్నటువంటి
నేత ఈరోజు రాజీనామా చేసిండు అంటే దీనికి కారణాలు ఏంటి? మరి పార్టీ ఆలోచించాలా. ఒకవైపు కవిత గారి చిచ్చు నడుస్తూ ఉన్నది పార్టీలో, ఒకవైపు ఇలాంటి నేతలు, ఈయనతో పాటు మరొక నేత, కీలక నేత బీఆర్ఎస్లో ఆయన కూడా పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు బీజేపీలో అనేది ఒక పెద్ద ఎత్తున ఒక విషయం నడుస్తూ ఉన్నది, ఒక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నది. ఏ విధంగా చూడొచ్చు ఈ రాజకీయాన్ని? దయచేసి మీ కామెంట్ల రూపంలో చెప్పురి. బాలరాజు భారతీయ జనతా పార్టీకి అచ్చంపేట నియోజకవర్గంలో ఎంత క్రియాశీలకంగా పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి? వస్తే ఒకటి మ్యాండేటరీగా ఒకటి గుర్తుపెట్టుకొని వస్తే పార్టీలోకి వస్తే ఏ విధంగా భారతీయ జనతా పార్టీకి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో మీ కామెంట్ రూపంలో. స్టేట్ యూన్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్, మీ దగ్గర. థ్యాంక్ యూ.